స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రిదేవ నామంలో ప్రభా అయ్యా, మరి ఈ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా, ఈ వీడియో తండ్రి చిన్న పాట ద్వారా, వాక్యం ద్వారా మిమ్మల్ని గణపరచాలని తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఈ రీతిగా తండ్రి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, నడవలేనటువంటి పరిస్థితి కనుక తండ్రి నిన్ను గణపరచాలన్న ఆశతో ప్రభా ఈ వీడియో తండ్రి మరి పెట్టడం జరుగుతుంది నాయన. నీ చిత్తం అయితే ప్రభా నా నోటికి తోడై ఉండండి ప్రభా. అది నుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించండి. ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ప్రభా అయ్యా వారిని తండ్రి ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి, మహిమ తెచ్చుకోమని అయ్యా. నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ అధికారం నాకును మాకును తోడుగా ఉంచి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. నా పేరు కొడకళ్ళ సుజాతమ్మ, నా భర్త సాంబయ్య గారు, లష్కర్ సింగ్ గారు, హన్మకొండ. ఇది నేను రాసినటువంటి పాట మహిళల గురించి. మరి ఇంతకుముందు వాయిస్ మెసేజ్గా పెట్టాను, కానీ వీడియోలో నేను పాడలేదు. అందుకని ఇప్పుడు ఈ దినం ఈ వీడియోలో ఈ పాట పాడడానికి ఇష్టపడుతున్నా. వినండి, దీవించండి, దైవరిను దీవెనలు మీరు పొందండి. మహిళలారా, మహిళా దినోత్సవము మార్చి 8 జరుపుదము రండి. మహిళలారా, మహిళా దినోత్సవము మార్చి 8 జరుపుదము రండి. మహిళలందరూ మహనీయుని కొలువరండి. మహిళలందరూ మహనీయుని కొలువరండి. మహిళలారా, మహిళా దినోత్సవము మార్చి 8 జరుపుదము రండి. మహిళలందరూ మహనీయుని కొలువరండి. రక్షకుని కనినా ఆ మరియా ఓలే పవిత్రత కలిగి ప్రభుని స్తుతించుటకు రండి. రక్షకుని కనినా ఆ మరియా ఓలే పవిత్రత కలిగి ప్రభుని స్తుతించుటకు రండి. మహిళలారా, మహిళా దినోత్సవము మార్చి 8 జరుపుదము రండి. మహిళలందరూ మహనీయుని కొలు రండి. ఇశ్రాయేలీయులకు సరళ వృక్షము క్రింద, ఇశ్రాయేలీయులకు సరళ వృక్షము క్రింద న్యాయమైన తీర్పు తీర్చుటకు దెబోరా వలె యేసు శాసనమై రండి. ఇశ్రాయేలీయులకు సరళ వృక్షము క్రింద న్యాయమైన తీర్పు తీర్చుటకు దెబోరా వలె యేసు శాసనమై రండి. మహిళలారా, మహిళా దినోత్సవము జరుపుదము రండి. మహిళలారా, మహిళా దినోత్సవము జరుపుదము రండి. మహిళలందరూ మహనీయుని కొలువరండి. యోధులను రక్షించుటకు ఉపవాసముండి, యోధులను రక్షించుటకు ఉపవాసముండి
తన జాతిని కాపాడిన ఎస్తేరు రాణివలే, తన జాతిని కాపాడి ఎస్తేరు రాణివలే. మహిళలారా మహిళా దినోత్సవము జరుపుదము రండి, మహిళలందరూ మహనీయుని కొలువరండి, మహిళలందరూ మహనీయుని కొలువరండి. నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు. నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప మనలను ఎవరు వేరు చేయలేరని, మరణము తప్ప మనలను ఎవరు వేరు చేయలేరని ఆ రూతును పోలిరండి. మహిళలారా మహిళా దినోత్సవము మార్చి 8 జరుపుదము రండి, మహిళలందరూ మహనీయుని కొలువరండి, మహిళలందరూ మహనీయుని కొలువరండి, మహిళలందరూ మహనీయుని కొలువరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇందులో ఒక మరి స్త్రీ ఉంది. సమూయేలు గ్రంథములో అబీగయీలు అనే వ్యక్తి మరి తన ఇంటికి ఉపకారం వచ్చేలా ఎదురు వాళ్ళను గౌరవించేలా ప్రవర్తించినటువంటి ఈ సద్గుణమైనటువంటి మంచి మనసున్నటువంటి స్త్రీ గురించి ఇక్కడ మరి రాయబడి ఉన్నది. అది మనం ధ్యానించుకున్న పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథము 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంత సేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు నిశ్చయించి ఉన్నారు. కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవనిని తనతో మాటలాడనీయడు అనెను. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష రసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గాడిబౌల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గాడిబౌ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనములను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను.
అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయును నేను వ్యర్థముగా కాయుచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవారినైనను తెల్లవారునప్పటికీ నేనుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగచేయును గాక అని ప్రమాణము చేసి ఉండెను. అబిగయీలు దావీదును కనుగొని గాడిబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడ, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైనా నన్ను మాటలాడ నిమ్ము. నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పని వారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించునన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయ నుద్దేశించువారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలిన వాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణములు తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు పుట మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసురునట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను కూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించుటే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రము కలుగక పోవునుగాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలినగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. దేవుడు పరిశుద్ధ లేఖనము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం.
స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియేక నామములో ప్రభా. అయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మరి సమయంలో తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. సమస్తమైనటువంటి తండ్రి అధికారులను అనధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దూరస్తులను సమీపస్తులను తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. పేదవారిని గొప్పవారిని ప్రభా మీరు దర్శించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీ చిత్తమైతే ప్రభా స్త్రీలను పురుషులను యవనులను దర్శించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా వాతావరణమును బట్టి విష జ్వరాలు ప్రబలుస్తున్నాయి తండ్రి నీకు వందనాలు. అయ్యా మరి తండ్రి చిన్నపిల్లలకు తండ్రి డయేరియా తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. జాండీస్ లాంటివి తండ్రి కలుగుతున్నవి నాయన. నీ చిత్తమైతే ప్రభా అట్టి వాటి నుండి చిన్న బిడ్డలను ప్రభా అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి. ప్రతి తండ్రి వ్యాధి బాధ నుండి తండ్రి ప్రభా మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీ చిత్తమైతే ప్రభా నీ వాక్యం ప్రబలి అనేక సంఘాలు కట్టబడుటకు సాయం చేయండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీ చిత్తమైతే నీ దాసులను దాసురాలను ప్రభా అభిషేకించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా నీ సిల్వ శక్తిని తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. వారికి అనుగ్రహించమని నీ పునరుత్థాన శక్తిని తండ్రి ప్రభా నీకు వందనాలు. ప్రతి తండ్రి కాపరిలో ఉంచుమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా మరి చిత్తమైతే ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి కాపరి నేను గణపరచడానికి ధైర్యంగా తండ్రి ముందుకు సాగుటకు సాయం చేయండి. అయ్యా నీకు వందనాలు. ప్రతి సంఘము తండ్రి ప్రభా ఆ సంఘ కాపరి ఒక కన్నికగా సిద్ధపరుస్తుండగా తండ్రి అయ్యా నీకు వందనాలు. ప్రతి ఆత్మ కూడా స్పందించుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకు వందనాలు. ప్రతి అవయము తండ్రి ప్రభా ఆయనలో ఒదిగుండుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా ఒక సంఘము గురించి మరొక సంఘము అయ్యా నీకు వందనాలు ప్రార్థించుటకు సాయం చేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఒక కుటుంబం గురించి మరొక కుటుంబము ప్రార్థించుటకు సహాయము చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు. ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి అయ్యా నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం నాయన ప్రార్థించుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి ప్రతి బిడ్డ శ్రమలో ఉన్నప్పుడు తండ్రి అయ్యా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా శోధనను జయించవాడు ధన్యుడన్నావు తండ్రి. అయ్యా మరి శోధన ఎవరైతే ప్రభా ఎదుర్కొంటున్నారో తండ్రి వారందరినీ మీరు దీవించండి ఆశ్రదించండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా మరి నీ చిత్తమైతే తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా ఏ బిడ్డ శోధనలో తండ్రి అయ్యా పడి కొట్టుమిట్టాడుతుందో తండ్రి యేసు నామములో అయ్యా విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అన్ని నామముల కన్నా పైనామమైన యేసయ్య నామములో తండ్రి అయ్యా ప్రతి కీడు నుండి విడిపించుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రం 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 నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా ప్రతి తండ్రి శోధన చీకట్ల నుండి అయ్యా యేసు నామములో మీరు విడుదల చేస్తున్నందుకు మీకు స్తోత్రం 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 నాయన. దేవా సహాయము చేయండి తండ్రి. అనారోగ్య పరిస్థితులు కావచ్చు తండ్రి, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు తండ్రి, అయ్యా మనోవేదనలు కావచ్చు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా మరి నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. అనేక విధములైనటువంటి తండ్రి శోధనలు ఉంటాయి. అపవాది తండ్రి ప్రభా అయ్యా సులువుగా చిక్కులు పెట్టే తండ్రి ప్రభా నీకు వందనాలు. శోధనలు తెచ్చిపెట్టినప్పుడు తండ్రి మీరు ధైర్యము దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా భయపడకు జడియకుమని అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా ఇర్మియాతో తెలియజేసినారు ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి నీ చిత్తమైతే భయపడకు జడియకు మనోనిబ్బరము కలిగి ఉండమని తండ్రి అయ్యా నీకు వందనాలు. బహు ధైర్యంగా ఉండమని మోషకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటానని అయ్యా సెలవిచ్చిన దేవుడవు తండ్రి నీకు వందనాలు. మాట్లాడిన దేవుడవు తండ్రి నీ చిత్తమైతే ప్రభా మా అందరికీ కూడా తండ్రి అలాగనే తండ్రి ప్రభా మీ తోడు మీ కాపుదల మీ భద్రత దయచేయమని నిరాకడకు తండ్రి ప్రతి సంఘం ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి సిద్ధపడినట్లు సాయం చేయమని నా కుటుంబంలో నా పిల్లలను సరిచేయండి గద్దించండి. ఐక్యత సమాధానం
నీ అందు నిరీక్షణ రక్షణ దయచేయమని నన్ను మమ్మలను అయ్యా నీకు వందనాలు, బలహీనురాలను బలపరచండి ప్రభువా. నీ శక్తి చేత, నీ బలం చేత, నీ ఆత్మ చేత నడిపించి అయ్యా నీకు వందనాలు. ఎల్లవేళలా అనేకుల కొరకు ప్రార్థించి ఆశనాసక్తి సమయం సిద్ధపరిచి అయ్యా మీరే మహిమ పొందమని, లేని ఎడల పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ సమయమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది మనవులు యేసయ్య పేరిట ప్రార్థించి బతిమాలు వేడుకు